హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మురుకులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ మురుకులను చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు మురుకులను. వీటిని జంతికలు అని కూడా అంటారు. ఈ మురుకులు ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా, సూపర్ టేస్టీగా, క్రిస్పీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మీరు ఇదే పద్ధతిని కనుక ఫాలో అయ్యి చేశారంటే మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా, సూపర్ టేస్టీగా చేస్తారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను 1 కిలో బియ్యం పిండికి 1/2 కిలో పుట్నాలను ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకున్నానండి. కిలోకి 1/2 కిలో కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. 1.5 చెంచా కారం వేసి, కాస్త కలర్ కోసం పసుపు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని, రుచికి సరిపడ ఉప్పు వేసి, ఒక టీ స్పూన్ తీసుకోవాలండి. స్పూన్ అంటే వాము తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ నుండి బాగా కాగబెట్టాను. ఇది మంచి వాసన వచ్చే వరకు కాగనివ్వాలి. ఇలా బాగా కాగిన తర్వాత పిండిలో వేసి కలుపుకోవాలి. ముందు స్పూన్తో కలపాలండి, బాగా కాలుతుంటుంది కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. తర్వాత చేత్తో కలపాలి. చూడండి, పిండిని ఈ విధంగా ముద్ద కడితే ముద్ద కట్టాలి. అప్పుడే ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని అంతా బాగా కలపాలండి. మనము రొట్టె పిండి ఎలా కలుపుకుంటామో జొన్న రొట్టెకు ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము ఆయిల్ వేడి చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మురుకుల పావును చూద్దాము. ఈ మురుకుల పావుకు కాస్త ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని తీసుకొని మనకు ఎంత అయితే అవసరమో అంతా కొంచెంగా తీసుకుంటూ పిండిని మరొక నిమిషం పాటు కలపాలండి. ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా మురుకుల పావులో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని ఈ మురుకుల పావులో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన మరొక పావు పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఆయిల్ వేడయ్యాక డైరెక్ట్గా ఆయిల్లో పిండుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో పిండడం రాకపోతే కనుక ఒక కవర్ పైన వేసుకోవచ్చు, లేదా గరిటె పైన వేయచ్చు. మనకు పాల కవర్లు ఉంటాయి కదండి, వాటిపైన కూడా పిండి ఆయిల్లో చేత్తో వేసేయచ్చు. లేదు, ఇలా డైరెక్ట్గా వేయడం అలవాటు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీకు ఒకటి గరిటెపై వేసి చూపిస్తాను చూడండి. ఇది కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే వేస్తున్నానండి. ఇలా ముందుగా గరిటెను ఆయిల్లో పెట్టి తీసుకోవాలి. ఆయిల్లో పెట్టి తీసిన తర్వాత ఇలా గరిటె పైన మురుకును పిండాలి. ఈ విధంగా పిండి దీన్ని ఆయిల్లో పెట్టేయాలండి గరిటెను. అప్పుడు అది ఈజీగా ఆయిల్లో పడుతుంది. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మురుకులుగా వేసుకోవాలండి. ఆయిల్లో మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 4 లేదా 5 వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే అవన్నీ దగ్గరగా అయ్యి అవి అతుక్కుంటాయండి. కాబట్టి 4 లేదా 5 వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని. ఇవి డబ్బాలో పెట్టేసుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.